హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ అఫీషియల్. నేను మీ నందిని అండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో పాలబూరలు చూపించబోతున్నాను. ముందుగా ఇలా తడి బియ్యం పిండి ఒక 3 కప్పులు తీసుకోవాలండి. ఇలా 3 కప్పులు తీసుకున్న తర్వాత మనం కొద్దిగా పాలు వేసుకుంటూ ఇది దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలండి. ఈ పిండి అనేది ఇలా విస్కర్తో ఉండలేం లేకుండా ఇలా బాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా పాలు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. చూసారు కదా, అలా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం అండి, బెల్లం తురుము ఇలా నేను తురిమి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులో వేసుకొని బాగా ఇలా బీట్ చేసుకోవాలండి. ఉండలేమి లేకుండా ఇలా విస్కర్తో ఇలా బీట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమండి. మిక్సీ వేసుకునే కంటే ఇలా తురిమి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పలుకులు తగులుతా చాలా టేస్టీగా వస్తుందండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుందాం. ఇది కూడా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత గరిటతో 1 గరిటె ఇట్లా తీసుకొని ఇలా వేసుకోవాలండి. ఇది స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుందాం. ఇలా రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఇలా చేస్తే వచ్చేస్తుందండి. అంతే అండి, అంతే ఫ్రెండ్స్. ఎంతో ఈజీ కదండి. పచ్చి కొబ్బరితో ఎంతో రుచికరమైన పాలబూరలు రెడీ అయిపోయినాయండి. సింపుల్ అండ్ ఈజీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.